హైదరాబాద్ కుకుట్పల్లిలో విషాదం ఏర్పడింది. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ ఇంటిని కూల్చివేస్తుండగా అందులో అద్దెకు ఉంటున్న స్వామిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. నిన్న ఉదయం భవనంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేత పనులు ప్రారంభించాడు కాంట్రాక్టర్. ఈ విషయం తెలియని అద్దెకు ఉంటున్న స్వామిరెడ్డి ఎప్పటిలాగే భవనంలో పడుకున్నాడు. ఇది గమనించని కాంట్రాక్టర్ రాత్రి 2 గంటల సమయంలో మళ్లీ కూల్చివేత పనులు ప్రారంభించారు. దీంతో స్వామిరెడ్డి చనిపోయాడు. హైదరాబాద్ కుకుట్పల్లిలో విషాదం జరిగింది. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ ఇంటిని కూల్చివేస్తుండగా అందులో అద్దెకు ఉంటున్న స్వామిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. నిన్న ఉదయం భవనంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేత పనులు ప్రారంభించాడు కాంట్రాక్టర్. ఈ విషయం తెలియని అద్దెకు ఉంటున్న స్వామిరెడ్డి ఎప్పటిలాగే భవనంలో పడుకున్నాడు. ఇది గమనించని కాంట్రాక్టర్ రాత్రి 2 గంటల సమయంలో మళ్లీ కూల్చివేత పనులు ప్రారంభించారు. దీంతో స్వామిరెడ్డి చనిపోయాడు. హైదరాబాద్ కుకుట్పల్లిలో విషాదం జరిగింది. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ ఇంటిని కూల్చివేస్తుండగా అందులో అద్దెకు ఉంటున్న స్వామిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. నిన్న ఉదయం భవనంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేత పనులు ప్రారంభించాడు కాంట్రాక్టర్. ఈ విషయం తెలియని అద్దెకు ఉంటున్న స్వామిరెడ్డి ఎప్పటిలాగే భవనంలో పడుకున్నాడు. ఇది గమనించని కాంట్రాక్టర్ రాత్రి 2 గంటల సమయంలో మళ్లీ కూల్చివేత పనులు ప్రారంభించారు. దీంతో స్వామిరెడ్డి చనిపోయాడు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, మూసపేట ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మూసపేటలో నిన్న రాత్రి ఊహించని ఘటన చోటు చేసుకుంది. మాజీ తెరాస కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కు సంబంధించిన పాత భవనం కూలుస్తుండగా ఒక వ్యక్తి ఆ యొక్క భవనం యొక్క ఏదైతే డెబ్రిస్ ఉన్నాయో ఆ డెబ్రిస్ కింద చిక్కుని మృతి చెందిన ఘటన కుకట్పల్లి పరిధిలోని మూసపేటలో చోటు చేసుకుంది. వాస్తవానికి బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కు సంబంధించినటువంటి ఒక పాత భవనాన్ని నిన్న ఉదయం నుంచే కొత్త అక్కడ అద్దెకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి కూల్చివేత పనులు అనేవి చేపట్టడం జరిగింది. సో నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ పనులు చేశారు. అయితే ఒక్కసారిగా అక్కడ అందరినీ ఖాళీ చేయించినటువంటి సమయంలో ఒక వ్యక్తి ఊహించని విధంగా లోపలికి వచ్చి పడుకోవడం, ఆ విషయానికి సంబంధించి అక్కడ బిల్డింగ్ ను కూల్చివేసినటువంటి కాంట్రాక్టర్లు అది చూసుకోకపోవడంతో ఒక్కసారిగా ఆ యొక్క జేసీబీలతో కూల్చేసిన సమయంలోనే లోపల చిక్కుకొని ఆ యొక్క మొత్తం కూలిపోయినటువంటి ఆ డెబ్రిస్ కింద పడి ఆ వ్యక్తి మృతి చెందడం జరిగింది. నిన్న ఉదయం ఆ భవనంలో అద్దెకుంటున్న ఖాళీ చేయించినప్పటికీ కూడా అతను మరలా అంటే ఖాళీ చేసి మరలా వచ్చినప్పుడు ఒకసారిగా లోపల అసలు ఎవరన్నా ఉన్నారా లేదా అనేది చూసుకోకపోవడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క రాత్రి 2 గంటల ప్రాంతంలో కూల్చివేత తరువాత ఒకసారిగా జేసీబీలను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించే సమయంలోనే అక్కడ ఒక మృతదేహం ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఆ మృతదేహం ఎవరిది అని గుర్తించినప్పుడు డిమాలేషన్ లో భాగంగా మృతదేహాన్ని గుర్తించిన తర్వాత ఒకసారిగా ఈ స్వామిరెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి మృతదేహంగా గుర్తించడం జరిగింది. దీంతో ఒకసారిగా వాడి యొక్క కుటుంబం సంబంధించి ఒకసారిగా విషాద ఛాయలు అనుకునే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆ పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపున మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఇటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న.